తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే కొన్ని అంగన్వాడీ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మరి అంగన్వాడీలకు పిఆర్సీ మరియు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచినప్పుడల్లా అంగన్వాడీ టీచర్లకు కూడా ఆయాలకు కూడా పెంచాలనే అటువంటి అంశాన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, తల్లిపాల వారోత్సవాల సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎలా కష్టపడుతున్నారు, తమ విధులను ఎలా నిర్వర్తిస్తున్నారు, ఫ్లెక్సీలు కూడా చూయించుకుంటూ మరి గ్రామస్తుల్లో తల్లిపాల యొక్క విశిష్టతను తెలియజేస్తూ అనేక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి గ్రామంలో ప్రతి అంగన్వాడీ టీచర్ ఆయా అయితే ఈ విధులు అయితే ఖచ్చితంగా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది వారందరినీ కూడా మనం మెచ్చుకోవాల్సిందే. తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యకరం అంటూ ఇక్కడ మోటివేషన్ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సూపర్వైజర్లు, సిడిపిఓలు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఇక్కడ ఈ న్యూస్ రావడం జరిగింది. ఇక అంగన్వాడీ టీచర్లు విక్టోరియా, రాణి, రత్న, లక్ష్మి, సరోజ, అర్చన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిజామాబాద్ జిల్లా నుంచి. ఇక తల్లిపాలతో బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అంటూ ఇది కడప జిల్లా నుంచి పులివెందుల టౌన్ నుంచి సిడిపిఓ శ్రీలత అయితే పేర్కొన్నారు. అదేవిధంగా కాజీపేట నుంచి అంగన్వాడీ కార్యకర్త గంగావతి, గర్భిణీలు, బాలింతలు తదితరులు అందరూ కూడా మరి తల్లిపాల యొక్క విశిష్టత గురించి తెలియజేశారు. ఇక ప్రొద్దుటూరు, పుట్టపర్తి సర్కిల్ నుంచి కూడా డాక్టర్సు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక వేంపల్లె, సింహాద్రిపురం, తర్వాత చాపాడు, మద్దునూరు, పోరుమామిళ్ళ ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున తల్లిపాల విశిష్టతకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు అయితే చేయించడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలు. తెలంగాణలో కూడా భారీ ఎత్తున ఈ తల్లిపాల యొక్క వారోత్సవాల్ని విజయవంతం చేస్తున్నారు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు. ఇక్కడ మాట్లాడుతున్న ఐసిడిఎస్ పోరుమామిళ్ళ ప్రాజెక్టు సిడిపిఓ ఎన్ లక్ష్మీదేవి అంటూ ఇక్కడ చిత్రం కూడా కనిపిస్తుంది. తల్లిపాలు బిడ్డకు మేలు, కరీంనగర్ నుంచి న్యూస్. ఈ విధంగా ఎక్కడ చూసినా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అయితే చాలా కష్టపడుతున్నారు. వారి యొక్క కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఇక్కడ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు పిఆర్సీ వర్తింపజేయాలి. 5న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు అంటూ ఏపీ నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు అంటూ ఇక్కడ ఏపీ న్యూస్. మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరి కార్మికులను పర్మనెంట్ చేసి వారికి కూడా పిఆర్సీ వర్తింపజేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు అయితే విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మరి అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ అంగన్వాడీ వ్యవస్థ. ఈ అంగన్వాడీ వ్యవస్థ అనేది చిన్నారులకు, బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నారులకు విద్యని అందించేటువంటి వ్యవస్థ, పోషకాహారాన్ని అందించే వ్యవస్థ. కాబట్టి ఖచ్చితంగా ఈ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా తక్కువ వేతనాలు ఉన్నాయి. ఈ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరిగా పిఆర్సీ వర్తింపజేయాలని అన్ని కార్మిక సంఘాలు కూడా అంగన్వాడీలకు మద్దతు తెలిపి అంగన్వాడీల తరఫున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో, మండలిలో, పార్లమెంట్లో మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తమ యొక్క మద్దతును అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ అనేక మంది చిన్నారులకి ప్రీ స్కూల్ అందిస్తున్నారు, మరి పోషకాహారాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ బేస్ లెవెల్లో మనం విద్యను మంచిగా అందిస్తే బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ అంగన్వాడీ టీచర్ల యొక్క సమస్యలు, వేతనాలను పెంచాలి, ఆయాల యొక్క వేతనాలు పెంచాలి. కాబట్టి ఆ దిశగా మరి ఈ సిఐటియు కానీ, ఏఐసిటియు కానీ, ఏ సంఘమైనా కానీ కార్మిక సంఘాలన్నీ కూడా మరి రాజకీయ పార్టీలు కూడా మరి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి, అంగన్వాడీ యూనియన్లకు మద్దతు తెలిపి వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరిగా పిఆర్సీ వర్తింపజేసేలా, లేకుంటే కానీ మినిమం స్కేల్ వర్తింపజేసేలా, వారికి పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యం కల్పించేలా, వివిధ ప్రభుత్వ పథకాలు అమలయ్యే విధంగా చూసుకునే విధంగా మరి అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలకి, అంగన్వాడీ యూనియన్లకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని ఇక్కడ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకో విషయం చూస్తే ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం, పచ్చదనం రోజు ఓ కార్యక్రమం చొప్పున 5 రోజుల షెడ్యూల్ అయితే ఖరారు చేయడం జరిగింది. ఇందులో మన అంగన్వాడీలకు సంబంధించి కూడా ఉంది. ఇక్కడ మహిళా సంక్షేమ మంత్రి సీతక్క ఖరారు చేశారు. ఈ పేరు చాలా బాగుందని, దీన్ని రూపొందించిన సీతక్కను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంతో పల్లెల్లో, పట్టణాల్లో పరిశుభ్రతను, పచ్చదనాన్ని పెంచేలా చర్యలు చేపడుతున్నట్టు సీతక్క ఉపరటనలో తెలిపారు. ఆగస్టు 5న ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. మరి స్థానిక నాయకులు, స్వయం సహాయక సంఘాలు, యువత, వార్డు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి ఆపై ర్యాలీలు చేపట్టాలని సూచించారు. అన్ని ప్రభుత్వ సంస్థలు, మరి ప్రైమరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు, అంగన్వాడీలు, హాస్టళ్ళు, పిహెచ్సిలు, బస్ స్టాప్లు మొదలైన వాటన్నిటిని శుభ్రం పరచడం వంటివి కూడా చేపట్టినట్టు తెలియజేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్స్ లేని చోట్ల అంగన్వాడీ కేంద్రాలు కానీ, ప్రైమరీ స్కూల్ కానీ, ఇతర కానీ
మరి అన్ని గ్రౌండింగ్ పనులు కూడా 15 రోజుల్లో చేపట్టాలని సూచించారు. ఇక 6వ తారీఖు తేదీన తాగునీరు, వర్షపు నీటి సంరక్షణ, 7వ తేదీన కాలువలు, నీరు నిలిచిన ప్రాంతాలు గుంతలు పూడ్చడం, 8న కుక్కల బెడద నివారణకు సంరక్షణ చర్యలు, తర్వాత 9న ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ స్థలాలను శుభ్రపరచడం, ఫ్రైడేను డ్రై డేగా అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు పాటించేలా కార్యక్రమం ఉంటుందన్నారు. కాబట్టి మరి అంగన్వాడీ కేంద్రాల్లో కానీ, స్కూళ్ళలో కానీ, హై స్కూళ్ళలో కానీ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని మంత్రి సీతక్క అయితే సూచించారు. కాబట్టి ఈ అన్నిటినీ మనం ఖచ్చితంగా పాటిస్తాం. ఇన్ని విధులు నిర్వహిస్తున్న మనకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద మరి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే ఖచ్చితంగా వారికి న్యాయం చేయాల్సిన అవసరం కొత్త ప్రభుత్వాల మీద ఉందని ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వాలు ఖచ్చితంగా వారి ఆశలు నెరవేరుస్తాయని కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.